అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏం మాయ చేసావే 19వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి. ఏయ్, ఏంటే వచ్చి నా మీద సెటిల్ అయ్యావు అని ఆపకుండా పుషప్స్ చేస్తూ కసురుతాడు. నువ్వు ఇలాగే చెయ్యాలి. నీ స్టామినా ఏంటో నేను చూడాలని ప్రణవి అంటే చిన్నగా విచ్చుకుంటాయి రిషి పెదవులు. రిషి టక్కున ప్రణవిని కిందకి లాగి తనకి మధ్యలో లాక్కొని అటూ ఇటూ చెయ్యి వేసి, ఆల్రెడీ నా స్టామినా ఏంటో నీకు తెలుసు బేబీ అని కన్ను కొడతాడు. రిషి అని పైకి లేవబోతూ ఉంటే కదలకుండా లాక్ చేసి, కదిలావో చస్తావే అని రెడ్డి వార్నింగ్ ఇచ్చి పైనుంచి కిందకొచ్చిన ప్రతిసారి ఆమె పెదవులకి ముద్దులు అద్దుతాడు. రిషి స్వెట్ ప్రణవి నెక్ని తడిపేస్తే ఇంకా చాలు రిషి అని ప్రణవి సిగ్గుతో ముడుచుకుపోయి బుద్దుగా అంటుంది. నో, కామ్గా ఉన్న నన్ను వచ్చి గెలికింది నువ్వే, సో ఇలాగే ఉండని ఈసారి పెదవిని పంటితో లాగుతూ అంటాడు రిషి. నొప్పిరా శాడిస్ట్ అని గుర్రుగా చూస్తుంది ప్రణవి. సో వాట్ అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఫినిషింగ్ టచ్గా స్ట్రాంగ్ కిస్ ఇచ్చి పైకి లేచి ప్రణవికి చెయ్యందిస్తాడు. అమ్మయ్య అనుకుంటూ ఇంకోసారి బుద్ధుంటే నీ దగ్గరికి రాను రావణ్ అని రూమ్లోకి పరిగెడుతుంది. ఎవరే రావణ్? ఈసారి ఈ పేరుకు న్యాయం చేస్తాను బేబీ, గెట్ రెడీ ఇట్ అని ప్రణవి గుండెల్లో గుబులు రేపి తాపీగా స్నానం చేయడానికి టవల్ తీసుకొని వెళ్ళిపోతాడు రిషి. అనవసరంగా వీడిని కదిపానని రిషి వచ్చేలోపు వేడివేడి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ రెడీ చేస్తుంది ప్రణవి. తల తుడుచుకుంటూ వచ్చిన రిషికి డైనింగ్ టేబుల్ మీద హాట్ ప్యాక్ పెడుతున్న ప్రణవి కనిపించి, నువ్వెప్పుడు వంట చేయడం నేర్చుకున్నావే అని రిషి చైర్లో కూర్చుంటూ అడుగుతాడు. ఓ హలో, మాకు కూడా నీ అంత కాకపోయినా ఏదో కొద్దిగా వంట చేయడం వచ్చు, ముంబై చాలని నేర్పించిందని ప్రణవి అంటుంది. ప్రణవి వైపే వియర్డ్గా చూస్తూ చెయ్యి పట్టుకొని చైర్లో కూర్చోబెట్టి, వాగింది చాలు గాని తిను, హాస్పిటల్కి వెళ్ళాలని ముందే చెప్పాను కదని రిషి అంటాడు. అని ప్రణవి ఫాస్ట్గా తినేసి బ్యాగ్ తీసుకుంటూ రిషి వెనకే బయటికి నడుస్తుంది. లైట్ గ్రీన్ టాప్కి బ్లాక్ లెగ్గిన్, బ్లాక్ చున్నీ వేసుకొని ముందుకు వెళ్తుంటే ప్రణవి బ్యాక్ సైడ్ నుంచి స్ట్రక్చర్ చూస్తూ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. కారులో కూర్చుంటూ రిషిని చూస్తుంది. ఏదో ఆలోచిస్తూ కనిపిస్తాడు. ఏం ఆలోచిస్తున్నావని ప్రణవి అంటే నథింగ్ అని కార్ని డైరెక్ట్గా హాస్పిటల్ ముందు ఆపితే రఘు గారితో కాసేపు మాట్లాడి కాలేజ్కి టైం అవుతుందని రిషి ప్రణవితో రిటర్న్ అవుతాడు. కార్ దిగుతున్న ప్రణవి చెయ్యి పట్టి ఆపుతూ బ్యాక్ సీట్లో ఉన్న ఒక పేపర్ బ్యాగ్ ఇస్తాడు. ఏంటి అన్నట్లు ఓపెన్ చేసిన ప్రణవికి కళ్ళు ఆగకుండా వర్షిస్తాయి. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది రిషి? పోయిందనుకున్న తన తల్లి జ్ఞాపకంగా తను వాడుకుంటున్న ఆప్రాన్ని చేత్తో ప్రేమగా నిమురుతుంది. నవ్వుతూ ఆమె కన్నీటిని అతని బొటన వేలుతో తుడిచి, అదంతా ఎందుకులే కానీ వెళ్ళి, ఇంకా లేట్ అయిందని అంటాడు రిషి. ఈడియట్, ఏ ఎమోషన్ని క్యారీ చెయ్యవు కదా అని ప్రేమగా కసిరి రిషి బుగ్గకి ముద్దు పెట్టేసి కిందకి దిగి వెళ్ళిపోతుంది. తను గేట్ దగ్గర నుంచి క్లాస్కి వెళ్ళేంత వరకు చూసి ఆఫీస్కి వెళ్ళి చలపతి గారిని పిలుస్తాడు. చెప్పండి బాబు అంటే, నాకు ఈ కంపెనీకి ఏ సంబంధం లేదని అఫీషియల్గా పేపర్స్ రెడీ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి అని వెను తిరుగుతుంటే, సునంద ఆగు రిషి, ఆ మాయలాడి పిల్ల కోసం నువ్వేం వదులుకుంటున్నావో నీకు అర్థమవుతుందని అరుస్తుంది. ఓహ్, మీరు ఇక్కడే ఉన్నారు, గుడ్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నాకు కాబోయే భార్య. ఇంకోసారి తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే ఇంత కూల్గా అయితే మాట్లాడను. సెకండ్ థింగ్, నాకు నేనుగా సంపాదించుకున్నది ఉంది, అది చాలు. మీ ఆస్తి మీ కంపెనీతో మీరే కలకాలం గడపండని విసుగ్గా బయటకొచ్చి డాడ్ ఎక్కడున్నారని అడుగుతాడు రిషి. మన గెస్ట్ హౌస్లో రిషి అని చంద్రమౌళి గారంటే ఐఆమ్ కమింగ్ అని చెప్పి కాల్ కట్ చేసి కార్ని గెస్ట్ హౌస్ వైపు తిప్పుతాడు. గెస్ట్ హౌస్కి చేరుకున్న రిషి చంద్రమౌళి గారితో మాట్లాడుతూ, మామ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు, ఆవిడని చూస్తుంటే నాకు చిరాగ్గా ఉందని అసహనంగా అంటాడు రిషి. మేడ్ ఇచ్చిన కాఫీ కప్ రిషికి ఇస్తూ, తను మొదటి నుంచి అంతే రిషి, కేవలం డబ్బు స్టేటస్ ఇవి ఉంటే చాలని అనుకునే మనిషి. అది వదిలేయి కానీ అమ్మాయి ఎలా ఉంది, వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఎలా ఉంది నాన్న అని చంద్రమౌళి గారు అడుగుతాడు. గుడ్, కాలేజీకి వెళ్తుంది డాడ్, అంకుల్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు, త్వరలోనే రికవర్ అవుతారని డాక్టర్ చెప్పారు అని రిషి అంటూ, డాడ్ నెక్స్ట్ మంత్ నాకు ప్రణవికి రిజిస్టర్ మ్యారేజ్ మీరు రావాలని రిషి అంటాడు. అలాంటి షాకింగ్ న్యూస్ రిషి నుండి ముందే ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి వస్తాను నాన్న, కానీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం నీకేంటి రిషి, నువ్వు ఒప్పుకోవాలే కానీ అంగరంగ వైభవంగా నీ పెళ్ళి జరుగుతుందని చంద్రమౌళి గారు అంటారు. నో డాడ్, ఆస్తి వద్దనుకున్న వాడిని ఈ ఆర్భాటాలు ఎందుకు కోరుకుంటాను, నాకు ఇలా సింపుల్గానే బ్రతకడమే నచ్చింది. ఐ లైక్ సింప్లిసిటీ అని చెప్పేసి కంపెనీ లాస్కి వెళ్ళిపోతుంది. ఇలాగే పట్టించుకోకపోతే అని చంద్రమౌళి గారిని చూస్తూ రిషి అంటాడు. నో రిషి, నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళను. ఒకప్పుడు మనది అనుకున్నది ఇప్పుడు మీ అమ్మ నాది అన్నట్టు బిహేవ్ చేస్తుంది. తన్నే చూసుకో, నువ్వు తనకే తెలియాలి కదా అని చంద్రమౌళి గారు అంటే, ఓకే డాడ్, నాకు కొంచెం వర్క్ ఉంది, బాయ్, తర్వాత మీట్ అవుతానని వెళ్ళిపోతాడు రిషి. ఫ్లాట్కి చేరుకున్న రిషి కాసేపు ల్యాప్టాప్ ముందేసుకొని అప్డేట్స్ అన్నీ చూసుకుంటూ ముంబై మేనేజర్కి కాల్ చేసి మాట్లాడతాడు. బెడ్రూమ్కి వచ్చి అడ్డం పడిపోయి తీరా ఈవినింగ్ ముందు లేచి ఫ్రెష్ అయ్యి ప్రణవి కోసం కార్ తీసుకొని కాలేజ్ దారి పట్టిస్తాడు. అప్పటికే కాలేజ్ అయిపోయి అర్ధగంట అవుతుంటే
ఓపికగా రిషి కోసం తానెప్పుడూ కూర్చుని బెంచ్ మీద కూర్చుంటుంది ప్రణవి. ప్రణవి సీనియర్ అని తెలియక జూనియర్స్‌లో ఒక ఇద్దరు ప్రణవిని చూసి ఏయ్! న్యూ జాయినింగ్ రా బావుంది కదా! అని ఒకడంటే మరొకడు బాగుండటం ఏంట్రా సిమ్రా యాపిల్‌లా మెరిసిపోతుంటేను అని అంటాడు. ఇంతలో ఒకడు రేయ్ నేనెళ్ళి ప్రపోజ్ చేసి 4 మాటలు కవిత్వాలు చెప్పి ఆ అమ్మాయిని పడగొడతాను చూడు అని అంటూ కాన్ఫిడెంట్‌గా పక్కన చెట్లో ముందు ఒక గులాబీ పువ్వు తెంపుకొని హీరోలా ఫీల్ అయిపోతూ ముందుకు వెళ్తాడు. క్రాస్ లెగ్స్ వేసుకొని బుక్ చదువుతున్న ప్రణవి దగ్గరికొచ్చి హలో ఏంజెల్ అని నవ్వుతాడు. వాడిని కింది నుంచి పై వరకు స్కాన్ చేసి మళ్ళీ బుక్ పై చూపు మళ్లిస్తుంది ప్రణవి. వాడు కొంచెం డిసప్పాయింట్ అయినా వెనుక వాడి ఫ్రెండ్ గో గో అని ఎంకరేజ్ చేస్తుంటే యువర్ సో బ్యూటిఫుల్ న్యూ జాయినింగా అని అడుగుతాడు. దట్ వెర్రి పుష్పం బుక్ నుంచి వాడి వైపే చూస్తూ అసలేంటి నీ ప్రాబ్లం? ఇందాక నుంచి చూస్తున్నా ఓవర్ చేస్తున్నావు అని ప్రణవి అరుస్తుంది. మీరే నా ప్రాబ్లం. ఇంత అందంగా ఉంటే చూడకుండా మాట్లాడకుండా ఎట్లా ఉండాలి? ఐ లవ్ యూ పువ్వు ప్రణవి ముందు చాపి పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. ప్రణవి కోపంగా ఏదో అనాలి అనుకుని వాడి వైపు చూసి వెనక హ్యాండ్స్ 2 ఫోల్డ్ చేసుకొని యాటిట్యూడ్‌గా నిలబడిన 6 అడుగుల రిషి కటౌట్ కనిపించి నవ్వి సైలెంట్ అవుతుంది. అది తెలియని వెర్రిమాలోకం తనని చూసి నవ్విందనుకుని యాహూ! థాంక్స్ ఇంతకీ మీరు నా ప్రేమను ఒప్పుకుంటున్నారా? అని మతాబులా వెలిగిపోతున్న ఫేస్ తోటి అడుగుతాడు. ప్రణవి నవ్వుతూ నేనెందుకు చెప్పడం? ఒకసారి వెనక్కి తిరుగు ఏకంగా చూపిస్తాడని రిషిని చూపిస్తుంది ప్రణవి. అయోమయంగా వెనక్కి తిరిగిన వాడికి గుళ్ళో ధ్వజస్తంభంలా ఉన్న రిషి కనిపించి 2 అడుగులు వెనక్కి వేసి భయంగా చూస్తాడు. నువ్వు వెళ్ళవే ఇప్పుడే వస్తానని రిషి అంటే చిన్నగా నవ్వుకుంటూ త్వరగా వచ్చేయ్ నాకు ఆకలేస్తుందని బెంచ్ మీదున్న బుక్స్, బ్యాగ్, ఆప్రాన్ తీసుకొని కార్‌లో వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పురా అబ్బాయి ఇందాక ఏంట్రా ఏదో చూడకుండా లవ్ అందమని అన్నావు. ఇప్పుడు చెప్పు అని భుజం మీద చెయ్యేస్తాడు రిషి. దెబ్బకి అది సారీ సార్ ఏదో తెలియక అలా బిహేవ్ చేశానని అంటే రిషి సూటిగా చూస్తూ చెంపలకి నాన్ స్టాప్‌గా 2 పీకగానే 2 దెబ్బలకి డకౌట్ అయిపోతాడు. ఏప్రాసి వెధవ ఇంకోసారి తన పక్కన కనిపించినా చూసినా ఇదే కాలేజ్‌లో నీకు సంతాప సభ ఏర్పాటు చేస్తానని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కార్‌లో కూర్చొని సాంగ్స్ వింటున్న ప్రణవి ఎంతసేపు వెయిట్ చేయాలి? టైమ్ సెన్స్ అస్సలు లేదు నీకని గయ్యిమంటుంది. ఆపవే నిద్రపోయాను. నీ ఫోన్ కాల్స్‌కి మెలుకువ వచ్చి లేచి టైం చూసి వచ్చేశాను సారీ అని రిషి అంటే ప్రణవి నా మీద నీకు పూర్తిగా ప్రేమ లేదు తగ్గిపోయింది రిషి. ఇంతకు ముందులా ఉండట్లేదు నువ్వని మూతి 30 వంకర్లు తిప్పాలని చూసి అది అవ్వక 3 తిప్పులు తిప్పుతుంది ప్రణవి. రిషి ఒక కన్నింగ్ స్మైల్ వదిలితే ఆ స్మైల్ చూసిన ప్రణవి గుండెల్లో గుబులు రేగుతుంది. ఏదో ఆలోచిస్తూ ఉండగానే ఫ్లాట్ రావడంతో చించింది చాలు కానీ నడు అని రిషి కసిరేసరికి గప్చుప్‌గా ఫ్లాట్‌లోకి నడుస్తుంది. ప్రణవి ఫ్రెష్ అవ్వడం కోసం బెడ్‌రూమ్‌కి పోయి హెయిర్‌ని అంతా పైకి ప్లక్కర్‌తో టై చేస్తే వెనకే వచ్చిన రిషి బెడ్‌రూమ్ డోర్ లాక్ చేసి నవ్వుతూ ప్రణవి దగ్గరికొస్తాడు. అద్దంలో నుంచి రిషిని చూసి డోర్ ఎందుకు లాక్ చేశావు రిషి అని భయంగా అడుగుతుంది ప్రణవి. ఇందాకేదో ప్రేమ తగ్గిందనన్నావు కదా బేబీ కొంచెం చూపిద్దామని సైడ్ స్మైల్‌తో అంటాడు రిషి. రిషి గుడ్లు పెద్దవై నేనేదో సరదాగా అన్నాను. నువ్వు బయటికి పో నేను ఫ్రెష్ అవ్వాలని ప్రణవి అంటే ప్రణవి చెయ్యి పట్టి తన వైపుకు తిప్పుకొని ప్రణవి కింద పెదవిని పట్టుకొని లాగుతూ నేను సీరియస్‌గా తీసుకున్నాను బేబీ అని అంటాడు. ప్రణవి గుడ్లు బాతుగుడ్లంత పెద్దగా చేసి చూస్తుంటే ఏయ్ ఏంటి ఆ చూపు? పిల్లాన్ని చెడగొట్టడానికా? అని రిషి హస్కీ వాయిస్‌తో అంటాడు. దెబ్బకి నార్మల్ అయి వదులు రిషి అని ప్రణవి రిక్వెస్ట్ చేస్తే ఛాన్సే లేదు. ఈరోజు నా ప్రేమను చూపించాల్సింది అని రిషి స్థిరంగా అంటాడు. ప్రణవి ఇంకా ఏదో అనేలోపే రిషి పెదాలు ప్రణవి పెదాల్ని గట్టిగా మూసేస్తాయి. ఊపిరాడక పెదాలు మంట పెట్టి ప్రణవి గింజుకుంటున్నా వదలకుండా గాఢంగా ముద్దుని కొనసాగిస్తాడు. ప్రణవి రిషి భుజాలను కొడుతూ నెడుతున్నా ఇంచు కూడా కదలకుండా నడుము పట్టి ఇంకా తనకి అనుకూలంగా లాక్కుంటాడు. ఒక 20 నిమిషాలకు వదిలి ఇంకోసారి నా ప్రేమని శంకిస్తే ఇలాగే ఉంటుందని వార్నింగ్ ఇచ్చి ఫ్రెష్ అయ్యిరా డిన్నర్‌కి బయటికి వెళ్దామని అంటాడు రిషి. రిషి వైపే ఏడుస్తూ కోపంగా చూస్తూ బుస కొడుతూ చూస్తూ నువ్వు ఒక సైకోపాత్ రావణ్ తెలుసా అని తన అక్క సంగతా వెలగక్కుతుంది ప్రణవి. ఐ నో బేబీ అని పెదవులతో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి పోవే ఇంకా ఇక్కడే ఉంటే నేను నీ డ్రెస్ తీసి నేనే స్నానం చేయిస్తానని ప్రణీకి మినీ హార్ట్ అటాక్ ఇవ్వడంతో పరుగున వాష్రూమ్‌కి వెళ్ళి ఈడియట్ అని గట్టిగా అరుస్తుంది. ఫ్రెష్ అయి వచ్చిన ప్రణవి చుడీలో రెడీ అయ్యి వస్తే రిషి ఆనియన్ పింక్ షర్ట్ జీన్స్‌లో రెడీ అయ్యి ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. ప్రణవి రాగానే లేచి ముందుకి వెళ్ళిపోతే నన్నసలు పట్టించుకోవడమే ఈ మధ్య మానేశాడు దొంగ సచ్చినోడు అంటూ నోట్లోనే తిట్టుకొని వేగంగా వెళ్ళి రిషి చెయ్యి పట్టుకొని రిషి షార్ప్‌గా చూసేసరికి హిహి అంటూ ఒక పిచ్చి నవ్వు నవ్వుతుంది. కన్ఫర్మ్ దీనికి పిచ్చి కుక్క కొరికిందనుకుంటూ కార్‌ని అన్లాక్ చెయ్యగానే
రెస్టారెంట్కి కార్ని పోనిస్తాడు రిషి. దారిలో ప్రణవి ఏవో పిచ్చి మాటలు చెప్తూనే ఉంటుంది. కానీ రిషి వాటిని అస్సలు వినడు. అది గమనించి నేనంటే నీకు అసలు ప్రేమే లేదని అరవాలని చూస్తుంది. కానీ రిషి ఇంతకు ముందు ఇచ్చిన పెదవుల దాడికి జడుసుకొని కామ్గా అయిపోతుంది. ఫుడ్ రిషిని ఆర్డర్ ఇచ్చి ఫోన్ చూసుకుంటూ ఉంటే ప్రణవి ఇప్పుడే వస్తానని వాష్రూమ్ వైపు వెళ్తున్న ప్రణవిని రిషి మనసు ఉండలేక తను కూడా వెళ్ళి వాష్రూమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రణవి కాసేపటికి బయటికి వచ్చి బయట ఉన్న రిషిని చూసి వాట్ హ్యాపెండ్ రిషి అని అడుగుతుంది. నథింగ్, నువ్వు కంఫర్ట్గా వెళ్ళలేవని తోడు వచ్చాను అంతే, కమ్ అని అంటూ మళ్ళీ టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఆర్డర్ రావడంతో బిర్యానీ చూసి ప్రణవి రిషి వైపు చూస్తే మొన్నటి నుంచి బిర్యానీ అని తెగ చంపుతున్నావు కదా, తినవే అని తను మాత్రం ఫ్రూట్ సలాడ్ని తింటాడు. ఈ ఒక్కరోజు నీ డైట్ని పక్కన పెట్టి నువ్వు కూడా తినొచ్చు కదా రిషి అని ప్రణవి అంటే నో, నువ్వే తిను అని అంటూ మళ్ళీ ఫోన్లో పడిపోతాడు. శుభ్రంగా బిర్యానీ తిని టమ్మీ మీద చేతులేసి ఇంకా వెళ్దామా అని అంటూ పైకి లేచి రిషికి చెయ్యి అందిస్తుంది. రిషి నవ్వుకుంటూ పిట్టలా ఉన్నావు, నువ్వు నన్ను లేపుతావా అని ప్రణవి వైపే వియర్డ్గా చూస్తూ అంటాడు. మూతి తిప్పి 2 చేతులతో రిషి చెయ్యి పట్టుకొని ఎట్టకేలకు అతన్ని కదిలిస్తుంది. నీకన్నా రాక్ మేలు. అరే పాపం, నా గర్ల్ ఫ్రెండ్ కోసమైనా లేద్దామనే కన్సర్న్ కూడా అస్సలు లేదే నీకు అని అంటూ ప్రణవి అంటుంది ఆయాస పడిపోతూ. వాటర్ బాటిల్ని ఇచ్చి బిల్ పే చేసి వస్తున్నావా లేక నేను వెళ్ళిపోనా అని రిషి ముందుకు వెళ్తూ అంటే ఏయ్ ఆగు, నేను వస్తున్నా రావణ్ అని అంటూ కేక వేసుకుంటూ ఆ వెనుకే వెళ్తుంది. నెక్స్ట్ డే సండే కాబట్టి రిషి బయటికి వెళ్దామని చెప్పడంతో ఎక్కడికి అని అడిగినా చెప్పడు కాబట్టి కామ్గా రెడీ అయ్యి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి రఘు గారితో 1 గంట సేపు టైం స్పెండ్ చేసి ముందే రిజర్వ్ చేసిన రెస్టారెంట్కి వెళ్తారు. ముందే అక్కడికి చేరుకున్న రమ్య గౌతమ్లని చూసి ప్రణవి హ్యాపీగా ఫీల్ అవుతూ రమ్య అని స్పీడ్గా వెళ్ళి హగ్ చేసుకుంటూ ఐ మిస్ యూ సో మచ్ అని అంటుంది. ప్రణవి ఏడుస్తూ ప్రణి ఏడవకే, నువ్వు మళ్ళీ వచ్చేసావు కదా, చాలా కష్టాలు పడి మరీ నీ ప్రేమని సాధించుకున్నావు. నాకు కూడా నువ్వు వెళ్ళిపోయాక చాలా ఏడుపు వచ్చేసింది తెలుసా అని రమ్య అంటుంది. దానికి ఏడవడం తప్ప ఇంకొకటి రాదులే రమ్య, నువ్వు రా అని అంటూ అందరూ కలిసి టేబుల్ దగ్గర సెటిల్ అయితే ప్రణవి రిషి వైపే కాల్ చేసేలా చూస్తూ ఉంటుంది. సీట్కి వెనక్కి అనుకొని కన్ను కొట్టి పెదవులు రౌండ్గా చేసి కిస్ ఇస్తాడు. ప్రణవి కళ్ళు పెద్దవి చేసి ముఖం తిప్పేస్తే రిషి నవ్వుకుంటూ ఆర్డర్ ఇస్తాడు. థ్యాంక్స్ రిషి, నీ వల్లే మా మ్యారేజ్కి మా పేరెంట్స్ ఒప్పుకున్నారు అని రమ్య అంటుంది. ఇట్స్ ఓకే రమ్య, మీ లవ్ సిన్సియర్ కాబట్టే మీరిద్దరూ ఒకటయ్యారు. అదే కొంతమంది ఉంటారు ప్రాబ్లమ్స్కి భయపడి పారిపోతారని ప్రణవినే చూస్తూ అంటాడు రిషి. తననే అంటున్నాడని ప్రణవి అనుకొని చూస్తూ ఉంటే అంటే నా ప్రేమ సిన్సియర్ కాదా అని తన అక్కస్ తట్టుకోలేక అరుస్తుంది ప్రణవి. కాదనేగా చెప్పేది అని రిషి కేర్లెస్గా అంటే ప్రణవి కంట్లో నుంచి జలజల గంగా యమునా జలాలు రాలుతాయి. గౌతమ్ రే, తనని ఏడిపించకరా అని ప్రణవి ఏడవకు, తనేదో జోక్గా అన్నాడులే అని గౌతమ్ అంటాడు. జోక్కి నిజానికి తేడా తెలుసుకోలేనంత వెర్రిదాన్నేం కాదులే గౌతమ్ గారు అని అంటూ వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రమ్య రిషి వైపు చూసి నేను కూడా వెళ్తానని లేచి ప్రణవి కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా పాపం తనని అలా ఏడిపించావని గౌతమ్ అంటే చెప్పాను కదరా, అది ఏడిస్తే అదో బ్లడీ సాటిస్ఫాక్షన్ నాకు అని రిషి అంటాడు. నువ్వు మారవు అని గౌతమ్ సైలెంట్ అయితే రమ్య ప్రణవిని ఓదారుస్తూ రిషి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో తినవే, తనేదో సరదాకి అంటే నువ్వు ఇలా ఫీల్ అవ్వడం నాట్ ఫెయిర్ ప్రణి అని రమ్య అంటుంది. సరదా కాదు రమ్య, ఎప్పుడూ అంతే, నన్ను ఏడిపించడమే తనకి సరదా అని అంటూ ముక్కు చీదుతుంది ప్రణవి. ఇంతలో రిషి ఎదురుగా హ్యాండ్స్ 2 ఫోల్డ్ చేసుకొని రమ్య నువ్వు వెళ్ళు, వాడు వెయిట్ చేస్తున్నాడని చెప్పి ప్రణవికి ఎదురుగా కూర్చుంటూ ప్రణవి వైపే షార్ప్గా చూస్తూ ఉంటాడు. అయినా బెరక్కుండా ముఖం తిప్పేసి కళ్ళు తుడుచుకుంటుంది ప్రణవి. ఏడ్చి అలసిపోయావు కానీ ముందు తిను, ఆ తర్వాత ఫ్లాట్కి వెళ్ళాక తీరిగ్గా ఏడుస్తావని రిషి అంటాడు. నాకేమీ వద్దు, నువ్వే తిను అని మళ్ళీ చిన్నగా ఏడుపు అందుకుంటుంటే టేబుల్ మీద గట్టిగా ఒక పంచిస్తాడు. దెబ్బకి టేబుల్ మీద ఉన్న ఇక్కడ గాల్లోకి
ఫ్రీగా విహారయాత్ర చేసి మళ్ళీ ఆ టేబుల్ మీదే వచ్చి చెల్లాచెదురుగా పడతాయి. బేరర్ సరిగ్గా క్లీన్ చేయలేదేమోనని స్పూన్స్, ఫోర్క్స్ అన్నీ కూడా నీట్‌గా సర్ది సారీ సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గొర్రెబిడ్డ. ప్రణవి భయంతో రిషి వైపే కన్నెత్తి కూడా చూడకుండా ప్లేట్ తీసుకొని తినడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన రిషి పెదవుల మీద ఒక నవ్వు. కొంచెం తినేసి ఇంక నాకు చాలని కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రణవి. రమ్య నాన్న ఫోన్ చేస్తున్నారని ముందే ప్రణవికి చెప్పేసి క్యాబ్‌లో వెళ్ళిపోతే ప్రణవి వెళ్ళి కార్‌లో కూర్చుంటుంది. రిషి బిల్ పే చేసి గౌతమ్‌తో బయట సిగరెట్ తాగుతూ మాట్లాడుతూ నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ అని షాక్ ఇస్తాడు. కథ ఇంకా ఉంది. కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.